తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. 15 నెలలలోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన ఒక వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇప్పుడు తాజాగా మనం ఏ ఇష్యూ గురించి అయితే మాట్లాడుతున్నామో రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప, లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా, ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేసేనా అన్నదానికి ఏదైనా ఒక ఉదాహరణ చక్కటిది చెప్పాలంటే ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ ఇష్యూ రాష్ట్రంలో తలెత్తింది. ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్తున్నాడు యూరియాకు సమస్య లేదు, కావాల్సినంత ఉందని. అండ్ సాగు రీత్యా చూస్తే 100 ఎకరాలకు సాగు కావాల్సింది 60 ఎకరాలు కూడా కాల, అంటే 60% కూడా లేదు. ఏది సమయానికి అందకపోవడము, దానికి తోడు ప్రకృతి దీన్ని కూడా తోచి వర్షాలు అయితే విపరీతంగా పడినా, వర్షాలు ఎక్కువయ్యో అతివృష్టి అనావృష్టి వల్ల 2 దెబ్బలు పడి రైతాంగం పునారిల్లిపోయింది. ఉన్నంతలో ఏదైనా వ్యవసాయం చేసుకుందామంటే దానికి అవసరమైన విత్తనం కానీ ఎరువులు కానీ అవి సమయానికి దొరకట్లేదు. ఎక్కడైతే గవర్నమెంట్ రోల్ ఉందో ప్రభుత్వం దాని పాత్ర అవసరమో అక్కడ పూర్తి చేతులు ఎత్తేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి కొరత లేదని నువ్వు అంటున్నావు, సాగు జరగట్లే జరగాల్సినంత, మరి ఎక్కడికి పోయినా ఎరువులు అంటే వీళ్ళే అక్రమ నిల్వలను పెంచి బ్లాక్ మార్కెటింగ్ అని ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, వాళ్ళు కార్యకర్తలుగా పిలుచుకునేవాళ్ళు, ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయి పెరిగిన ఈ అక్రమ వ్యాపారులు వీళ్ళు. ఇది ఈరోజు మాఫియా రూలింగ్ నడుస్తుంది. ఎక్కడ ఏ డిపో దగ్గర చూస్తే ఏ పరిస్థితి ఉంది. మీ రైతుల్లాగా ఉండండి, రాజకీయాలు చేయొద్దని హెచ్చరించాడు. ఎవరన్నా ప్రశ్నిస్తే మిమ్మల్ని బొక్కలో వేస్తామని కూడా అన్నాడు. బొక్కలో వేస్తామనే మాటే వాడాడు. అది ఈరోజు ఇక్కడ పరిస్థితి. పేద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మీరంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముద్ర వేసి వాళ్ళను పోలీసులు పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఈ దశలో ఏం చేయాలి అని అంటే ఈ వాయిస్ గట్టిగా వినిపించాలి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే హడావుడిగా ఏదో ఒకటి అనౌన్స్ చేసేయడం, ఎక్కడైనా మద్దతు ధర ఇవ్వకపోతే మిమ్మల్ని కొడతామని చెప్పి వాళ్ళు ఎవరో కొనేవాడిని బెదిరించడం. నిన్న ఉల్లి కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ మార్కెట్కి వెళ్తే హడావుడిగా ఆ రోజు 300, 200 కూడా పోవట్లే. అలాంటి దాన్ని 1200, 2000 అయితే తప్ప గిట్టుబాటు కాదు. అంతకుముందు 5000, 6000, 20000 కూడా పోయిందని అన్నారు అప్పట్లో, గతంలో. అలాంటిది 1200కు కొంటామన్నారు. అది కూడా సరిపోదని రైతులు మొత్తుకుంటున్నా 1200 కొంటామని మెల్లగా ఒక 2-3 రోజుల తర్వాత ఒక కొనుగోలు కేంద్రం అని ఓపెన్ చేశారు. ఐ థింక్ అది మూతపడి ఉంటుంది ఇప్పటికీ. లేదా దాంట్లో ఒక 500 టన్నులు 1000 టన్నులు కొనింటారు, చేతులు దులుపుకుంటారు. జస్ట్ ప్రెజర్ పడినప్పుడు కన్సలేషన్ లాగా ఏదో చేస్తున్నారు. సో ఎక్కడ రాష్ట్రంలో రైతులను పూర్తి గాలికి వదిలేశారు, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. పైగా ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఇప్పుడు సమస్య వచ్చి యూరియా ఎక్కువ తింటే మీకు క్యాన్సర్ వస్తుంది, జాగ్రత్త, కాబట్టి ఎవరు యూరియా వేయద్దని. నువ్వు సంస్కర్తవా? నువ్వు అడిగినప్పుడు ఇప్పుడు చెప్తున్నావు. నీ నిజం కాబట్టి నీ పాలసీలో చేసుకో. లేదా ఓ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీని పట్టుకొని నువ్వు ఫేక్ పార్టీ, నేనెత్తి బొక్కలో వేస్తా, తొక్కుతా, నారదీస్తానడం. అసలు ఎక్కడున్నాడు ఈయన? నియంతలు కూడా ఇంత అడ్డగోలుగా వెళ్ళా. నియంతంటే ఇతనికి అధికారం విలువ తెలియదు, ప్రజల నుంచి అధికారం అడిగి తెచ్చుకోవాలనే తెలియదు. ఒక డెమోక్రటిక్ అప్రోచ్ వదిలేసి భయము లేదు. ఎందుకంటే తను ఎప్పుడైనా ప్రజల నుంచి అధికారం తెచ్చుకుంటే కదా, ఎప్పుడు ఎవడో ఒకటి మీద ఆధారపడో, ఒకటి మీద డిపెండ్ అయ్యో, ఇంకోటి పంచం చేయరో, ఇంకోటి వెనక నిలబడో, ఆసరాతోనో, లేదా వెన్నుపోటు పొడిచో అధికారంలోకి వచ్చినాడు. అయినందువల్ల అధికారం విలువ తెలియదు, బాధ్యత లేదు, ప్రజల పట్ల బాధ్యత ఉండాలనే స్పృహ లేని చంద్రబాబు నాయుడు ఈరోజు బెదరగొట్టాలని చూస్తున్న నేపథ్యంలో, హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా తప్పనిసరి అందరూ ఒక ర్యాలీగా వెళ్ళి ఇది రియల్ సమస్య, మీరు తెలుసుకొని దీన్ని ఇమీడియట్ పరిష్కరించండి, సమస్య మీరు క్రియేట్ చేసింది, మీ మాటల్లోనే యూరియా కొరత లేదంటున్నారు, మరి అయినా కొరత అందట్లా కావాల్సినంత, దాన్ని అరికట్టండి అని చెప్పడం కోసం ఒక శాంతియుతమైన ఆర్డీఓలందరికీ కూడా మెమరాండం ఇవ్వాలనే నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అందులో భాగంగా 9వ తేదీ ఈ ర్యాలీలు జరుగుతాయి. ఇది మొత్తం రైతుల సమస్య. దాదాపు రాష్ట్రంలో 2/3 జిల్లాలు ఇక్కడి వరకు మన బాగా అక్యూట్ షార్టేజ్ ఇన్ ది సెన్స్ వీళ్ళు క్రియేట్ చేసింది. బ్లాక్ మార్కెట్ 200-300 ఎక్స్ట్రా ఇస్తే తప్ప బ్యాగ్ దొరకట్లా. సో మిగిలిన చోట్ల కూడా మద్దతు ధరల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు టమాటా కూడా ప్రాబ్లం మొదలైంది, మద్దతు ధర దొరక్క. ఉల్లి ఆల్రెడీ ఉంది.
బత్తాయి వీటికి అదే ప్రాబ్లం ఉంది, బొప్పాయి ప్రాబ్లం ఉంది, అన్ని చోట్ల ఉంది. గవర్నమెంట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్న పార్టీ రాగానే ఇమ్మీడియట్ ఏం చేయగలమనేది చూసేవాళ్ళు, ఎంత చేయగలమనేది తర్వాత. ముందు ఫస్ట్ ఎస్ ఉన్నాం మేమున్నామనే భరోసా ఇవ్వాలి. తీసి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అదే పనిగా సపరేట్ నిధి పెట్టి 3,000 కోట్లు ఎప్పుడు అవసరమైనా గవర్నమెంట్ వెళ్ళి ముందు కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా దిగేట్టు మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం చేసేది. లేదా ప్రైవేట్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని మాట్లాడేవాళ్ళు. అది ఆ రోజు జరిగింది. ఈయనకు తీరిక ఎక్కడుంది? ఈయనకు కమిషన్ల రాజ్యం, ఏ రూట్లో క్రైసిస్ వస్తే ఆదాయం పెరుగుతుంది, సంక్షోభం వస్తే ఆదాయం పెరుగుతుంది. కాబట్టి సంక్షోభం క్రియేట్ చేసైనా ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, తనకు తన వెనకబడి ఉండే వాళ్లకు, మాఫియా ముఠాకు, ఈ తెలుగుదేశం పార్టీ అని పిలువబడే వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కలిసే దోపిడీ ముఠా తయారైపోయిన ఆ పొలిటికల్ పార్టీ పేరుతో తయారైన ఆ పార్టీ కార్యకర్తల నాయకులు, లేదా వాళ్ళు సెంట్రలైజ్డ్, వాళ్ళు ఎట్లా బాగుపడాలి, తను కోటరీ, వీటి మీద దృష్టి తప్ప ఈ 4 ఏళ్లలో దీపం ఉండగానే ఇల్లు ఎట్లా దిద్దుకోవాలా అనే దీంతో ఉన్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడంలో వచ్చిన పరిస్థితిని ఛాలెంజ్ చేస్తూ ఒక ప్రెజర్ తీసుకురావడానికి శాంతియుతంగా డెమోక్రటిక్గా చేసే ర్యాలీలో మొత్తం అందరూ పాల్గొనాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొంటాయి, దాంతోపాటు రైతులు, అలాగే రైతు సంక్షేమం కోరుకునే అన్ని శక్తులు, వ్యక్తులు, సంస్థలు కూడా కలిసి రావాలని కోరుతున్నాం. యూరియాకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ ఆపి అందుబాటులోకి తీసుకురావడం, వాటి ఎంఆర్పీ రేట్లకు మాత్రమే దాన్ని అమ్మేట్టు చూడడం, అలాగే మిగిలిన మద్దతు ధరలకు సంబంధించి అది వెంటనే జోక్యం చేసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం, అలాగే పే చేయాల్సినవి ఏది ఇన్పుట్ సబ్సిడీ డ్యూస్ ఉన్నవి చేసి, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పటికీ ఇది కాలేదు, దాని గురించి వెంటనే అమలు చేసే దిశగా అడుగులు వేయాలి. రకంగా ప్రెజర్ తీసుకురావడానికి జరిగే ఈ ర్యాలీలు, అలాగే మెమరాండం ఇచ్చే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. ఇలాగే జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు పోస్టర్ లాంచ్ జరుగుతుంది. రేపు నియోజకవర్గ కేంద్రాల్లో, ఎల్లుండి మండల కేంద్రాల్లో కూడా పార్టీ ఆయా స్థాయిల అధ్యక్షులు, నాయకులు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం టేకప్ చేస్తారు.